మొదటి నుంచి కూడా ఒక సందిగ్ధం. ఎందుకంటే 2014లో చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ, అది కూడా సంపూర్ణ రుణమాఫీ అనే ఒక హామీ ఇచ్చి అప్పట్లో ఆయన అధికారంలోకి రావడం జరిగింది. ఎందుకంటే బాగా అందరూ కూడా ఆశగా ఎదురు చూశారు. నిజంగా సంపూర్ణ రుణమాఫీ అంటే చాలా వరకు అప్పులు తీరిపోతాయని రైతులు, అలాగే ఎందుకంటే వాళ్ళు తాకట్టు పెట్టిన బంగారం కూడా బయటకు తీసేసుకోవచ్చు. పొలాల మీద తీసుకున్న రుణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయని అనుకున్నారు. కాకపోతే అది తీరా అమలు చేద్దాం అనేసరికి అది సాధ్యం కాలేదు. చంద్రబాబు నాయుడు గారికి విడతల వారీగా అమలు చేద్దామనే ప్రయత్నాలు చేసినా అది కూడా సక్సెస్ కాలేదు. ఒక రకంగా రుణమాఫీ అనేది పూర్తిగా ఫెయిల్యూర్ కార్యక్రమం లాగా మిగిలిపోయింది బాబు గారి హయాంలో. అప్పటి నుంచి ఆయన మీద నమ్మకం కూడా కోల్పోయారు. ప్రజలందరూ కూడా నమ్మడం మానేశారు. అందుకే 2019లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం కట్టపెట్టారు. అయితే ఆయన ఎక్కడా కూడా రుణమాఫీ అని అనలేదు, కానీ ఈ పావలా వడ్డీ రుణాలు, డ్వాక్రా రుణాలు తీసుకున్న వాళ్ళకి వడ్డీ మాఫీ